హలో. డే 2 ఇన్ కుకీ. మార్నింగ్ 7 కల్లా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బుడ్డదానికి చూసారా, ఇంకా పాపం నిద్రమత్తు వదలలేదు. వర్షాలు పడుతున్నాయి కదా, అంబ్రిలా ఉంటే బెటర్ అనిపించి తీసుకున్నాము. మేము బయలుదేరేటప్పుడు వర్షం అయితే ఏం పడట్లేదు, కానీ మా బుడ్డ పాప అంబ్రిల్లా వేసుకునే వస్తాను అని ఓపెన్ చేసింది. చిన్నది కదా, వాళ్ళు నడవడమే సరిగ్గా రాదు. ఆ అంబ్రిల్లా వేసుకొని కనిపించక ఆ రోడ్డు మీద అటు ఇటు వెళ్ళిపోతుంది. మేము ఉన్న హోటల్ నుంచి ఆ టెంపుల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ఇంకా అందుకే నడుచుకుంటూ బయలుదేరాము. ఆ రోడ్డు చివరే లెఫ్ట్ టర్న్ అవుతానే టెంపుల్ వచ్చేసాం. చూసారా, ఆ క్లౌడ్స్ మధ్యలో ఆ గోపురం ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. టెంపుల్కి రైట్ సైడ్లోనే సేవా కౌంటర్, ప్రసాదం కౌంటర్, లగేజ్ రూమ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా కుక్కే సుబ్రహ్మణ్య చాలామంది ఏదో ఒక పూజలు చేయించుకోవడానికి వెళ్తారు. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా అక్కడ వాళ్ళు చెప్తారు. అయిపోయింది మా దర్శనము, చాలా బాగా జరిగింది. బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షము. ఇంకా టెంపుల్కి ఎంటర్ అవ్వకముందే ఒక హాల్లా ఉంటుంది. సో ఇంకా అక్కడ వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. బాగా పెద్ద వర్షం పడిపోయింది. మేము దర్శనం చేసేటప్పటికే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇంకా బయలుదేరాము హోటల్కి. ఇంకా అలా బయటకు వచ్చామో లేదో మా పాప స్టార్ట్ చేసింది బొమ్మలని. ఫోన్ వద్దా నీకు? అవునా, నాకు వచ్చినాయి. నానా ఫోన్ అయితే కొంటున్నాడు. కావాలంటే టాయ్ షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే హోటల్ రూమ్కి వచ్చేసాము. మా పాప చూడండి ఎంత ఉత్సాహంగా ఉందో. వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్నా కొత్త టాయ్ వచ్చిందంటే హ్యాపీనెస్సే వేరు. ఇంకా మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. 9 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము వినాయకుడి దగ్గరకా. వెళ్ళే దారిలో ఈ వినాయకుడి గుడి ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఈజీగా కనిపిస్తుంది. సో ఎప్పుడు వచ్చినా ఆ స్వామిని దర్శించుకొని బయలుదేరుతాము. అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నాము. ఇంకా ప్రణీత్ ఏమో అర్చన్ టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. డ్రిజిలింగ్ చూసారా, మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు స్టార్ట్ అయిన వర్షము పడతానే ఉంది. ఏదో 5 మినిట్స్ అలా బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పదన్నా, స్లోగా ఎక్కువ. పద. వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కాసేపు ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నాము టెంపుల్లో. సో బయలుదేరిపోయాము. దారిలో వెళ్తుంటే ఇది కనిపించింది. సో ఇదేంటి అని అయితే మాకు అర్థం కాలేదు. ఫస్ట్ అనుకున్నాం ఏమన్నా ఆశ్రమమా అని. తర్వాత మళ్ళీ పైన గోపురం కనిపించింది. ఓకే, ఇది ఆశ్రమం కాదు, ఏదో టెంపులే అనుకున్నాము. డోర్స్ చూసారా ఎంత హైట్లో ఉన్నాయో. సో అసలు ఏ దేవుడు అనేది కూడా ఏమి అర్థం కాలేదు బయట నుంచి. సరే ఏదో ఒక టెంపుల్ కదా, వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము అని ఇంకా దిగి వెళ్తున్నాము. విగ్రహం మాత్రం చాలా పెద్దగా కనిపించింది, కానీ ఏ దేవుడు అనేది అయితే క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. మీరేమనుకు ఏ దేవుడు విగ్రహం అయి ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్లో చెప్పండి. సో
వినాయకుడి విగ్రహం అండి. చాలా పెద్ద విగ్రహము. చాలా బాగుంది. ఈ సైజ్ విగ్రహం అయితే నేను చూసిన గుళ్ళలో ఏ గుళ్ళో చూడలేదు. మామూలుగా మన వినాయక చవితికి అలా పెట్టినప్పుడు తప్పితే ఈ సైజ్ విగ్రహం చూడలేదు. ఇంకా దర్శించుకుని బయటకు వచ్చేసరికి పక్కనే ఇక్కడ వానదుర్గాదేవి అంటండి టెంపుల్. సో ఇది కుకే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంట. సో దర్శించుకుని ఇంకా బయలుదేరిపోయాము. కుక్కీకి వెళ్ళేటప్పుడు మేము సకలేష్పుర షిరాడి ఘాట్ మీద ఎంటర్ అయ్యాము. కానీ రిటర్న్ బెంగళూరుకి మాత్రం బిస్లే ఘాట్ మీద వెళ్తున్నాము. ఈ బిస్లే ఘాట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఏవి రావండి. మన ప్రైవేట్ వెహికల్స్తోనే వెళ్ళాలి. సో ఇదొక డీప్ ఫారెస్ట్లోంచి వెళ్తామన్నమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ రూట్ నేను చెప్పినట్టు ఫారెస్ట్లోంచి కాబట్టి చాలా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ అప్స్ కూడా ఉంటాయి. సో డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. మేము 2018లో అలా వచ్చినప్పుడు అసలు గూగుల్ మ్యాప్స్లో ఈ రూట్ అనేది చూపించేది కాదు. క్లోజ్డ్ కూడా ఉండేది ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు బాగానే యూస్ చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రూట్ ట్రై చేయండి. ఆ ఫాగ్ చూసారా? ఒక పక్క వర్షము, ఒక పక్క ఫాగ్, ఒక పక్క గ్రీనరీ. అసలు నా ఫీలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఈ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా జూన్ ఆర్ జూలై మంత్లోనే బిస్లే ఘాట్లో ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత మేబీ ఫాగ్ ఒక జనవరి ఫిబ్రవరి వరకు కంటిన్యూ అవ్వచ్చు, కానీ ఈ రెయిన్ ఉండదు అండ్ ఈ గ్రీనరీ ఇంత పచ్చదనం అయితే ఉండదు ఖచ్చితంగా. సమ్మర్లో అయితే టోటలీ డ్రై. మేము ఒక ఇయర్ సమ్మర్లో కూడా వచ్చాము. షాక్ అయ్యాం అసలు. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చూసినన్ని దారంతా. బిస్లే ఘాట్ మీద జర్నీ 1 to 1.5 hours ఉంటుంది. ట్రస్ట్ మీ, అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నా ప్రకారము, నా ఒపీనియన్ అయితే ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా ఇలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అలానే అనిపిస్తుందా? మేము కుక్కేలో స్టార్ట్ అయిందే 9-9:30 అయిపోయింది. సో బిస్లే ఘాట్ మీదకి వచ్చేసరికి 10:30, 11 అయి ఉండొచ్చు. సో ఆ టైంకి వెదర్ ఇలా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 6, 5:30 ఆ టైంకి వస్తే మాత్రం డెఫినెట్గా రోడ్స్ అయితే అసలు ఏం కనిపించవు. ఆ సైడ్ సేఫ్టీ వాల్స్ మీద చూసారా ఆల్గే, అంత హెవీ రెయిన్స్ ఉన్నాయి. మా పాప పడుకుంది. ఎర్లీగా లేపేశాను మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలని. ఇంకా అలసిపోయి నిద్రపోతుంది. బిస్లే వ్యూ పాయింట్ మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము. ఆ టైంకి పాప పడుకుంది అండ్ వర్షం కూడా పడుతుందని. లోపలికి వెళ్తే ఆ బిస్లే కొండలన్నీ బాగా కనిపిస్తాయి. సో వ్యూ పాయింట్ కదా, ఆ ఫాగ్, ఆ కొండలు బాగుంటుంది. బిస్లే ఘాట్ దిగగానే చిన్న చిన్న ఊర్లు అయితే మొదలవుతాయి అండ్ చాలా లిమిటెడ్ హౌసెస్ ఉంటాయి. ఆ ఇల్లులు కూడా చూసారా? పాతకాలం పెంకుటిల్లులు, మండువాల్లాగా ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో ల్యాండ్ స్లైడింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ హెవీ రెయిన్స్కి నేలంతా నానిపోయి అండ్ చెట్లు కూడా విరిగి పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి చెట్లు పడిపోయాయి.
ఇక చూసారా మా పాప అయితే నిద్రలేసింది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పడుకుంది బాగా. ఆ వర్షం మాత్రం మమ్మల్ని వదలట్లేదు. ఇంకెంతసేపు పడుతుందో మరి. ఇంకా లెగగానే అమ్మ ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగింది. ఉన్నాయి స్నాక్స్ అయితే క్యారీ చేసాం కానీ అవ్వద్దంట, ఇంకా వేరే చిప్స్ కావాలంట. సో ఇంకా వెతుకుతున్నాం అనమాట ఎక్కడన్నా షాప్ కనిపిస్తుందా అని. ఏ చిప్స్ కావాలి నీకు? గ్రీనా ఎల్లో? మరి గ్రీన్ కావాలా? నాన్న అక్కడ డబ్బులు కట్టడానికి వెళ్ళాడు నాన్న. అదిక గ్రీన్ కావాలా? బనానా తినవా నువ్వు? గ్రీన్ చిప్స్ కావాలా నీకు? సరే నాకు తీసుకొస్తా. ఐస్ క్రీమ్స్ చదిగా ఐస్ క్రీమ్. నేను అనుకున్నాను బిస్లే ఘాట్ మీదనే ఆ వెదర్ ఉంటుంది, అంటే ఆ రెయిన్, ఆ ఫాగ్, ఫారెస్ట్ కదా. కానీ ఆ ఘాట్ దిగొచ్చిన తర్వాత ఆ ఊరిలో కూడా అదే వెదర్ కంటిన్యూ అవుతుంది. సో నేను ఈ వీడియో తీసినప్పటికీ టైం ఎంత అనుకుంటున్నారు? చూపిస్తా చూడండి. ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి ఆ వెదర్ అనమాట. ఆ ఫాగ్ చూడండి అసలు. ఇవన్నీ టీ ఎస్టేట్స్. ఆ టీ ప్లాంట్స్ మధ్యలోనే రబ్బర్ ట్రీస్ కూడా వేస్తారు. ఆ రబ్బర్ ట్రీస్కి పెప్పర్ ప్లాంట్ని అల్లిస్తారనమాట. సో ఒకటేసారి 3 క్రాప్స్. మామూలుగా సకలేష్పుర, కూర్గ్ అటు సైడ్ అంతా కాఫీ ఫేమస్, కానీ ఇటు పక్క ఇదంతా టీ ఎస్టేట్స్ ఉన్నాయి ఎక్కువగా. అసలు కాఫీ అయితే కనిపించలేదు. మీకు తెలుసా కర్ణాటక స్టేట్లో కొడగు అనే ప్లేస్ హైయెస్ట్ టీ ప్రొడక్షన్ జరుగుతుందంట. అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. ఫుల్ ఆకలితో ఉన్నాం ముగ్గురము. ఈ రోడ్లో ఎక్కువ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమీ ఉండవు. అసలు స్నాక్స్ కొనుక్కోవడానికి కూడా చాలా వెతికాము. ఎక్కడో ఒక్క షాప్ కనిపించింది. ఇంకా చూడగా ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. వెంటనే వెళ్ళిపోయి తినేసాము. ఫుడ్ తినేసి వస్తూ ముగ్గురం చెరొక ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అలా తినుకుంటా మళ్ళీ మా ప్రయాణం బెంగళూరుకి అయితే స్టార్ట్ అయింది. అలా వెళ్తూ ఉంటే హాసన్కి ఇంకొక 26 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు మాకు ఒక బోర్డింగ్ కనిపించింది. చాక్లెట్ ఫ్యాక్టరీ అని, మేక్ యువర్ ఓన్ చాక్లెట్ అని మెన్షన్ చేశారు. కాన్సెప్ట్ అయితే ఏదో డిఫరెంట్గా ఉంది. హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటున్నారు. అసలు వెళ్ళి చూద్దాము అనుకున్నాము. అది కూడా జస్ట్ 2 కిలోమీటర్స్ అవే అని ఉంది. ఇంకా వెళ్ళామన్నమాట. సో వచ్చేసాము. ఇదే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ, చాముండి కోకో క్రాఫ్ట్స్ అని ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నాము. మా పాపకి నీకు ఒక సర్ప్రైజ్ నాన్న, నీకు చాలా ఇష్టమైన దగ్గరికి తీసుకెళ్తున్నాము అని చెప్పాము. సో తనైతే టాయ్స్ అని అడిగింది. సో లోపలికైతే వెళ్ళిపోతాము. వెళ్ళగానే ఇలా కొన్ని చాక్లెట్స్ అయితే డిస్ప్లే చేశారు. మా పాప ఫుల్ థ్రిల్ అయిపోయింది ఆ చాక్లెట్స్ని చూసి. అమ్మ ఇన్ని చాక్లెట్సా అంటా ఉంది. అక్కడ ఉన్నారు కదా వాళ్ళ సందే అంట ఫ్యాక్టరీ, తనే మెయింటైన్ చేస్తున్నారు 2 ఎంప్లాయీస్తో. సో ఇవన్నీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇలాచీ అని, ర్యాన్బెర్రీ అని, మిక్స్డ్ నట్స్ అని, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ చాక్లెట్సే. సో వ్రాపింగ్ కూడా ఐస్కి టెంప్టింగ్గా కలర్స్గా చేశారు. చూస్తుంటేనే తినేయాలనిపించింది. మా పాప అయితే అక్కడ ఉన్నంతసేపు ఏదో ఒక చాక్లెట్ తీసుకొని తింటూనే ఉంది. పాపం ఏం అనలేదు ఆవిడ. ఇంకా వీళ్ళ దగ్గర స్పైసెస్, కాఫీ పౌడర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు డోనట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ బేస్ కూడా వాళ్ళు హోమ్ మేడే చేస్తారంట. మనము మేక్ యూర్ ఓన్ చాక్లెట్ కాన్సెప్ట్ అనే వచ్చాం కదా. సో ఇలా ఒక లిస్ట్ ఇస్తారు. అందులో బేస్ ఏ చాక్లెట్ కావాలి, అందులో టాపింగ్స్, నట్స్ ఏది కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి మనం.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా హాట్ చాక్లెట్ ఇంకా మనం సెలెక్ట్ చేసుకున్న టాపింగ్ నట్స్ కూడా తెచ్చి దాని మీద వేస్తారు. వేసి బాగా మిక్స్ చేసి ఆ టాపింగ్స్ని చాప్ చేయమంటారనమాట. అమ్మ చాపింగ్ చేస్తా. అవునా? అదే అది తీసినవేది చూడనా, ఇట్లా చూడు. ఏం కొడుతుంది అమ్మ? దేని కొడుతుంది? కనిపిస్తుందా బేబీ? అలా చాప్ చేసి మిక్స్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు మనల్ని, మీకు కొంచెం గ్రాన్యూల్ లాగా ఉండాలా లేకపోతే బాగా చాప్ చేసేసుకుంటారా అని. సో నేనైతే బాగా చాప్ చేశాను, ఎందుకంటే పాప కూడా తింటుంది కదా, మళ్ళీ పలుకులుగా ఉంటే గొంతుకు అడ్డుపడుతుందని. అలా చాప్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదంతా చాక్లెట్ని తీసి ఒక ఫిల్టర్ పేపర్ మీదకి ఆ చాక్లెట్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. అలా కలెక్ట్ చేసుకున్న చాక్లెట్ని ఆవిడ ఆ ఫిల్టర్ పేపర్ మీద బాగా స్ప్రెడ్ చేస్తుంది. సో తెచ్చినప్పుడు చాలా లిక్విడీగా ఉంది హాట్ చాక్లెట్. కల్పంగా చూసారా ఎంత థిక్ అయిపోయిందో. తను స్ప్రెడ్ చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. అలా బాగా స్ప్రెడ్ చేసేసారు. నేను అక్కడ ఆవిడని అడుగుతున్నాను, ఇలా స్ప్రెడ్ చేసిన చాక్లెట్ని ఏమైనా ఫ్రీజ్ చేస్తారా అని. సో ఆవిడ అవసరం లేదు, ఎయిర్ డ్రై చేస్తే సరిపోతుంది, 10 మినిట్స్లో చాక్లెట్ రెడీ అయిపోతుంది అన్నారు. ఇంకా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వదిలేశారు. ఎయిర్ డ్రై అయిన తర్వాత తను పీసెస్ కింద కట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. కొంచెం బలంగానే కట్ చేస్తుందండి, అంటే చాక్లెట్ కొంచెం థిక్ అయింది కదా. అలా కట్ చేసి టేస్ట్ అయితే చేయమన్నారు. సో మేము కొంచెం చాక్లెట్ తీసుకొని టేస్ట్ చేసాము, చాలా బాగుంది. మేమిద్దరమే టేస్ట్ చేసి వదిలేస్తే ఊరుకుంటుందా మా పాప? తను కూడా టేస్ట్ చేయాల్సిందే అనింది. ఇంకా సరే అని కొంచెం చాక్లెట్ తీసి అయితే పెట్టాము, తింటుంది. బాగుందా అంటే బాగుంది అంటుంది. ఇంకా అలా మిగిలిన చాక్లెట్ అలా బాక్స్లో వేసి అయితే ఇచ్చారు. డోనట్ కూడా ట్రై చేద్దాం అనిపించింది, ఆవిడ ఇంకా ఎక్స్ట్రా హాట్ చాక్లెట్ వేసి ఇచ్చారు. ఇవ్వగానే మా పాప తినడం స్టార్ట్ చేసింది. బాగుందా తక్ష? ఆ డోనట్ బేస్ కూడా వాళ్ళు హోమ్మేడ్ చేశారు, బయట మనకు దొరికే బేకరీలోలా లేదు, కొంచెం హార్డ్ ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మేము బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము, ఇంకాసేపట్లో ఇంటికి కూడా వెళ్ళిపోతాము. సో ఈ వీడియో
ఇంతే. ఎలా అనిపించింది మీకు మా కుక్కే ట్రిప్? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.